అనగనగా ఓ మహాధినేత తనలాంటి శక్తిశాలి యోధులతో కలిసి ఓ రాజ్యాన్ని స్థాపించాడు. అందరూ కలిసి దానికో పేరు పెట్టారు, ఇండస్ట్రీ. సిల్వర్, గోల్డ్, డైమండ్ దాని క్యాప్షన్. అనేక యుద్ధాలు జయించారు, ప్రజల మనసు గెలిచారు. ప్రతి యుద్ధం గెలిచినప్పుడు మేము ఓడిపోమనే దుర్భావనతో పాటు శత్రు రాజ్యాలు వారి సొంతమయ్యాయి. దుర్భావన అహంకారంగా మారింది. అహంకారం మూర్ఖత్వంగా వికసించింది. మూర్ఖత్వం రాక్షసంగా పరిణామం చెందింది. ప్రపంచాన్నే ఆక్రమించాలనే దండయాత్ర మొదలైంది. ప్రపంచం సగానికి పైగా నాశనం అవ్వటం చూసి ఆ మహాధినేత తన తప్పు తెలుసుకున్నాడు. తన వారిని హెచ్చరించాడు. ప్రపంచాన్ని ఆక్రమించాలనే రాక్షస మోహంలో ఎవ్వరూ వినలేదు ఆ మహాధినేత మాట. తన కంటి ముందే తాను నిర్మించాలనుకున్న తన కలల రాజ్యం కుప్పకూలింది. తనకి తెలుసు ఓ దివ్యశక్తి దాగుంది, గాఢ నిద్రలో ఉందని. అన్వేషించాడు, ప్రపంచమంతా అన్వేషించాడు. రక్షణ కోరుకుంటున్న వారే నవ్వేలా నిద్రిస్తున్న ఆ శక్తిని చూశాడు. తాను నేర్చిన నిషిద్ధ జ్ఞానం, తనకి తెలిసిన ఆధ్యాత్మిక వివేకం రెండిటిని కలగలిపి ఆ శక్తిని సహాయంకై మేల్కొలిపాడు. ఆ శక్తి పేరు ప్రైమాక్సీ, సింబల్ ఆఫ్ ఎవ్రీథింగ్ దాని క్యాప్షన్.